Hi, welcome to Freedom Refined Sunflower Oil Abhiruchi. ఈ రోజు మీ చేతి వంటలో టేస్టీ రెసిపీస్ నేర్పించడానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి దానికంటే ముందు గుమ్మగుమ్మలో రాజుగారు చేయబోతున్న వెరైటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు ఏం వెరైటీ చేస్తున్నారు గుమ్మగుమ్మల్లో? నేను చేయబోయేది మహారాష్ట్రీయన్ డిష్ అండి. ఓకే. వెజ్ మసాలా బాత్ చేస్తున్నాను. వెజ్ మసాలా బాత్. అవునండి. ఓ, సో బిస్బిళ్ళ బాత్ లాగా వెజ్ మసాలా బాత్. కొంచెం మసాలా కొంచెం బాగా ఉంటుంది. డిఫరెంట్ గా. ఎస్. పౌడర్స్ కొంచెం తయారు చేసుకుని పెట్టుకుంటారు. అది ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. ఓకే, మరి వెజ్ మసాలా బాత్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ మసాలా బాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 8, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, వంకాయ ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? స్టార్ట్ చేద్దామండి. సో దీంట్లో ఒక పౌడర్ వాడతామని చెప్పాను కదా, సో ఆ పౌడర్ మనం ముందుగా రెడీ చేసుకుందాం. సో ముందుగా ఎండు కొబ్బరి ముక్కలు. సో కొబ్బరి ముక్కలు అయితే కొంచెం బాగుంటుందండి పౌడర్ కంటే కూడా. అలాగే ఇక్కడ మసాలా దినుసులలో కూడా ఇక్కడ పెద్ద యాలకులు వాడుతున్నాం అండి, నల్ల యాలకులు అంటారు, అలాగే మరాఠీ మొగ్గ. సో ఇవి కూడా దీంట్లో వాడుతున్నాం కొంచెం డిఫరెంట్ గా. ఎస్. సో యూజువల్ గా మనం అయితే ఇక్కడ మోస్ట్లీ ఆ పలావ్కే అట్లా అవి వాడతాం కదా. ఎస్. సో దీంట్లోనే ఎండుమిరపకాయలు, అలాగే శనగపప్పు, మినపప్పు, ధనియాలు, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు. సో ఈ పౌడర్ మనం రైస్తో పాటు యాడ్ చేసుకుంటామండి. సో ఎలాగైతే బిసిబెల్లి బాత్కి మనం రైస్ ఎండింగ్లో మసాలా పొడి యాడ్ చేస్తాం కదా, సో ఈ దాంట్లో కూడా సేమ్ అలాగే యాడ్ చేసి తీసుకుంటాం. సో కాబట్టి ముందుగా మనకి ఈ పౌడర్ అనేది రెడీ చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ లో మనం రైస్ అది ఉడికిచ్చేసుకుని సో దాంట్లో ఇది యాడ్ చేసేసుకుని అంటే ఎసర్లో పెట్టేసుకుని ఉడికిచ్చేసుకుంటాం. సో కొద్దిగా నువ్వులు, కొద్దిగా జీలకర్ర అండి. సో రెడీ. సో దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. సో ఇవన్నీ కలిపేసి మనం పౌడర్ లా రెడీ చేసుకోవాలండి. సో కొంచెం చల్లారిన తర్వాత పొడి కొట్టేసుకుందాం. మామూలు ఫైన్ పౌడర్, మసాలా పౌడర్ లాగా చేసేసుకోవడమేనా? సేమ్. ఓకే. సో అయితే మరి మేము చిట్కా చూసేస్తాం. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. సమ్మర్లో వచ్చే మామిడి పళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఎందుకంటే ఆ పండుకున్న రుచి అలాంటిది. మరి అసలు పళ్ళన్నింటిలోనూ మామిడి పండుని రాజు అంటూ ఉంటారు కదా. పిల్లలు పెద్దలు అందరూ కూడా బాగా ఇష్టంగా తింటారు. తినడం వరకు బాగానే ఉంది, కానీ దీన్ని మన స్కిన్కి కూడా బాగా అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎలా అంటారా, మామిడి పండుని గుజ్జులాగా చేసుకుని ఆ గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని ముఖానికి, మెడకి, చేతులకి మృదువుగా మర్దన చేసుకుని ప్యాక్ లాగా అలాగే ఉంచుకుని ఒక 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే స్కిన్ బాగా హెల్దీగా తయారవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి మృత కణజాలం అంతా కూడా పోయి చర్మం మరింత కాంతివంతంగా తయారవుతుంది. ఓకే, మరి చిట్కా చూసారు కదా. సో సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో కొంచెం వాముగా అయిపోయింది, మిక్సీ పట్టేసేద్దాం. ఓకే. సో ఇలా పొడి రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగా.
సో దీన్ని పక్కన పెట్టేసేద్దాం. సో ఇక్కడ ప్రాసెస్ అండి. సో కొద్దిగా ఆయిల్. సో ఇంక ఇప్పుడు మనం అంటే ఎసరు వేసేసుకోవటమేనా? అవన్నీ వేయించేసుకొని. సో ఎలాగో ఉడికిస్తాం కాబట్టి వెజిటబుల్స్ ముందేమి బాయిల్ చేసి అక్కర్లేదండి. సో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు. సో దీంట్లో మనం వెజిటబుల్స్ అన్ని వాడుకోవచ్చు అండి. కావాల్సిన టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో, బాగానే ఉంటుంది. క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, బీన్స్, వంకాయలు, కాలీఫ్లవర్, కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు అండి. సో కొంచెం వేగితే సరిపోతుంది. మిగతా మనం ఎసరేసేసి దాంట్లో ఉడికి చేసుకోవచ్చు అండి. వాటర్ ఏమైనా హీట్ చేసుకుందామా? దీంట్లో యాడ్ చేసేది సో కొంచెం మరిగిన తర్వాత మనం కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక 3 విజిల్ పెట్టేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. సో డైరెక్ట్ కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు కదా? చేసేసుకోవచ్చు. కొంచెం మనకు బాయిలింగ్ వస్తే మిగతా ప్రాసెస్ మనం చేసుకోవచ్చు. ఓకే రాజుగారు చూద్దామా? ఓకే, బాయిలింగ్ అది స్టార్ట్ అవుతుంది. ఇంకెంతసేపు రాజుగారు? మసాలా ఏమో మంచి స్మెల్ వస్తుంది, ఫాస్ట్ గా తినాలనిపిస్తుంది. అయితే ఫాస్ట్ గా చేసేస్తాను. కుక్కర్ లో మనం ఇది వేసి రైస్ వేసేసి ఇంక ఉడికించేసుకోవటమే కదా? అంతేనా? ఓకే ఓకే. సో మనం జనరల్ గా పలావ్ అది కుక్ చేసుకుంటాం కదా రాజుగారు, అట్లానే? అలాగే. ఇది కొంచెం మెత్తగానే వస్తుంది, సాఫ్ట్ గానే వస్తుంది. ఓకే ఓకే. కొంచెం మామూలు కొద్దిగా మెత్తగానే వస్తుంది. మరి పొడి లాడుతూ అట్లా ఏం రాదు? లేదండి. సో దీంట్లో సో అంటే ఈ బాత్ అని కానీ యూజువల్ గానే అట్లా అంటే అలా మెత్తగా వచ్చేవి, ఎందుకంటే మనకి టమాటో బాత్, అదే బిసిబిళ్ళ బాత్, వాంగి బాత్ అన్ని కూడా అలాగే ఉంటాయి, మెత్తగానే వస్తాయి. బియ్యం ముందు కొంచెం నానబెట్టుకుంటే మనకి కొంచెం ఫాస్ట్ గా కూడా అవుతుంది. నెక్స్ట్ మసాలా పొడి. సో ఇది క్వాంటిటీ ఎలా రాజుగారు? అంటే సో కొంచెం మనం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. మనకు కొంచెం స్ట్రాంగ్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం తగ్గించేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అంతేగాని ఇంత రైస్ కి ఇంత పౌడర్ అట్లా ఏం లేదు? అలా ఏం లేదు. జస్ట్ మనం కొద్దిగా వేస్తే టేస్ట్ చూసైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఒకసారి మసాలా వేసాం కదా, బాగా కలిపేసి మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుందాం. ఓకే, ఒక 3 విజిల్ వస్తే మనకి రెడీ, బాత్ రెడీ. సో మా కుక్కర్లో 3 విజిల్స్, మీ కుక్కర్ని బట్టి మీకు ఎన్ని విజిల్స్ చూసుకొని దాన్ని బట్టి కుక్ చేసుకుంటే మనకి బాత్ రెడీ. సో ఆఫ్ చేసేసి కొంచెం మనం ఆ స్టీమ్ డౌన్ అయ్యేంత వరకు వెయిట్ చేసేద్దాం. ఓకే. సో ఇంక ఇలాంటి వాటికి మన కాంబినేషన్ ఏమి ఉండదు కదా రాజు గారు, డైరెక్ట్ గా వేడివేడిగా తినేస్తే బాగుంటుంది. లేకపోతే కొంచెం పెరుగు సైడ్ లో పట్టేసుకుంటే ఓకే బాగుంటుంది. ప్లెయిన్ కర్డ్ కాంబినేషన్ బాగుంటుంది. ఓకే ఓకే, చూద్దామా రాజు గారు? ఓకేనండి, చాలా సూపర్ గా వస్తుంది. ఓకే, వెజ్ మసాలా బాత్ రెడీ. సూపర్. ఓకే అండి, మరి వెజ్ మసాలా బాత్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ మసాలా బాత్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో ఎండు కొబ్బరి ముక్కలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, నువ్వులు, జీలకర్ర వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, తరిగిన బీన్స్, వంకాయ ముక్కలు, కాలీఫ్లవర్,
పెప్పర్, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన బియ్యం, ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ మసాలా బాత్ రెడీ. ఓకే అండి, మరి వెజ్ మసాలా బాత్ తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు. చాలా ఘాటుగా, కొంచెం ఘాటుగా ఉంటుంది. ఫ్లేవర్స్ అలా పర్టికులర్ ఒక ఫ్లేవర్ అని ఏం లేదు, అన్ని రకాల వెజిటబుల్స్ దీంట్లో యాడ్ చేసాం కదా, సో దానివల్ల కొంచెం మిక్స్డ్ గా వస్తుంది. ఓవరాల్ గా ఏంటంటే మనకు ఆ మసాలా పొడి ఏదైతే యాడ్ చేస్తున్నాం మెయిన్ ఆ టేస్టే తెలుస్తుంది. యాక్చువల్ వెజిటబుల్స్ అంటే ఈ పొటాటో ఇవన్నీ కూడా ఎలాగో మనకి ఆ ఫ్లేవర్స్ తీసేసుకుంటాయి కదా. అవునండి. సో మెయిన్ ఆ మసాలా ఆ పౌడర్ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. మసాలా బాత్ అంటే యా సేమ్. యాక్చువల్ గా వెజిటబుల్స్ ఏం లేకపోయినా ఉట్టి ఆ మసాలా పౌడర్ యాడ్ చేసుకుని చేసుకున్నా బాగానే ఉంటుంది అనుకుంటా. నైస్ రాజు గారు, బాగుంది. సో చూసారు కదండి, టేస్టీగా ఉంది అండ్ స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మనం చర్మానికి సంబంధించి, జుట్టుకు సంబంధించి ఎన్నో చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం కదా. ఎప్పటికప్పుడు ఈ వేటికవి కొత్తగానే ఉంటాయి. సో ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి, మంచి ఫలితం ఉంటుంది. కొద్దిగా శనగపిండి, అలాగే కొద్దిగా గంధం తీసుకుని దీంట్లో కొద్దిగా పాలు వేసుకుని, రోజ్ వాటర్ కూడా కొద్దిగా వేసుకుని మొత్తం కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకుని ప్యాక్ లాగా వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మెరిసిపోతూ ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ టైం ఇద్దరు లేడీ షెఫ్స్ వచ్చారనమాట నేనున్నప్పుడు. సో హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరేంటి? శాంతి. శాంతి, ఏ కాలేజ్? ఐహెచ్ఎం. ఓకే, ఏ ఇయర్ లో ఉన్నారు ఇప్పుడు? క్రాఫ్ట్. అంటే ఫస్ట్ ఇయరా? ఫస్ట్ ఇయర్ లాగా. ఓకే, హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరేంటి? నవ్య. నవ్య. సో సేమ్ కాలేజ్? సో ఇద్దరు సేమ్ బ్యాచ్ అయితే? ఫ్రెండ్స్ మీ ఇద్దరు? వెరీ గుడ్. సో మరి రెడీ ఈ రోజు మంచి వెరైటీస్ చేయడానికి? సో ఇది వరకు కూడా మీ కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా చాలా మంచి టేస్టీ వెరైటీస్ చేసి చూపించారు. సో మీరు కూడా ఈ రోజు అలాగే మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చూపించాలన్నమాట. ఓకేనా? సో నవ్య, ఏం చేస్తావు ఈ రోజు? అనార్ కబాబ్ చేస్తున్నా. అనార్ కబాబ్స్. వావ్. మ్యాంగో శ్రీఖండ్. మ్యాంగో శ్రీఖండ్, ఇది కూడా ఇంకా వావ్. సో సమ్మర్ స్పెషల్ కదా మ్యాంగో. వెరీ గుడ్. సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? నవ్య. నవ్య. శాంతి కొంచెం టెన్షన్ పడుతుంది, సో కాస్త టెన్షన్ రిలీవ్ అవుతుంది. సో ఫస్ట్ మనం నవ్యతో వంట చేయించేద్దాం. నవ్య రెడీయా? రెడీ మ్యామ్. ఓకే, మరి అనార్ కబాబ్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అనార్ కబాబ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు 2 కప్పులు, దానిమ్మ పండు 1, ఎండు దానిమ్మ గింజలు 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి 4, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో నవ్య, స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏం చేసుకోవాలి కబాబ్స్ కి మనం? ఫస్ట్ శనగపప్పు సోక్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఓన్లీ నానబెట్టేసి పౌడరా? అంటే కొంచెం ఉడికించుకోవాలి. ఓకే. సో ఈ శనగపప్పు ఆల్రెడీ పౌడర్ చేసి నానబెట్టేసేసి ఉడికించేసి. సో ఇది కొంచెం ఇట్లా పొడి పొడి ఆడుతూ ఉండాలా? పొడి పొడి ఆడుతుంది. ఓకే. సో దానిమ్మ గింజలు. తర్వాత గ్రీన్ చిల్లీస్. ఓకే. అవి చాప్ చేసుకోవాలి. మెంట్ కూడా చాప్ చేసుకోవాలి. అది సో కొంచెం ఆ పుదీనా ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ కొత్తిమీర, జింజర్ అండ్ గార్లిక్ కూడా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా. ఓకే. జీలకర్ర పొడి, డ్రై అనార్ కూడా వేసుకోవాలి కొంచెం. సో ఇవి మనకి మార్కెట్ లో దొరుకుతాయి కదా, ఎండు దానిమ్మ గింజలు. కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి. నువ్వు అన్నీ వేసే ఉప్పు వేయలేదు తెలుసా?
ఇది కాలేజ్ లో నేర్పించిన రెసిపీ ఏనా నవ్య? లేదండి, ఇది మీరు బయట నేర్చుకున్నదా? ఓ, సో కొంచెం మనకి ఆ తడి సరిపోతే ఓకే, లేదంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి అది సరిపోతుందా వెట్నెస్, లేకపోతే కొంచెం యాడ్ చేద్దాం? కొంచెం యాడ్ చేసుకోవాలి. వేద్దామా? కొద్దిగా వాటర్ అయింది. సో ఈ రెసిపీ వరకు ఎప్పుడైనా ట్రై చేసావా నవ్య? చేసాను. బాగుందా టేస్ట్? బాగుంటుంది. అంటే ఎనీ ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చా, లేకపోతే ఓన్లీ ఎనీ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి? ఎనీ ఫ్రూట్ చాప్ చేసుకొని వేసుకోవాలి. ఓకే ఓకే, రెడీ అయిపోయినట్టే. సో ఇది ఆన్ చేయనా? హీటర్. సో మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కంటే ఇలా పాన్ ఫ్రై చేస్తే బెటర్ అన్నమాట. డీప్ ఫ్రై అయితే ఎక్కువ ఆయిల్ ఉంటుంది. యా, అండ్ ఫ్రూట్ కూడా మరి ఎక్కువ వేగిపోయినా మనకి అంత టేస్ట్ అనిపించదు కదా. శాంతిని చూస్తుంది మధ్య మధ్యలో ఎందుకు. ఇది మీ ఇద్దరు కలిపి చేసిన రెసిపీ ఏమిటి? కాదా, ఎవరిది వాళ్ళదేనా? లేదు, బాల్స్ ఒకేదే కదా, ఒకటి టేబుల్ చేసుకున్నవన్నీ మీరే తినాలి కదా. మేమే తినాలి. తనకేం పెట్టట్లేదా మరి? లేదండి. ఓకే, సో చేసేద్దామా? ఓకే, ఇది బాల్స్ లా చేసుకోవాలి. ఓకే, కొంచెం ఇలా ప్రెస్ చేయాలి. ఓకే, సో దీని మీద ముందు కొంచెం ఆయిల్ వేద్దాం. నేను వేస్తూ ఉంటాను, నువ్వు చేసిన దీని మీద పెట్టేసి. ఓకే, నైస్. సో ఇంక ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు కదా. సో ఎన్ని ఫ్రూట్ బేస్ లో మనం ఈ మిగతావన్నీ సేమ్ ఇంగ్రీడియంట్స్ ఫ్రూట్ ఒకటి మారుతుంది. మిక్స్డ్ ఫ్రూట్ లో కూడా చేసుకోవచ్చు ఇది? చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనకు ఉడికించింది కాబట్టి ఇది ఫాస్ట్ గా ఫ్రై అయిపోతుంది కదా. మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్ గా. సో నవ్య, నీకు కుకింగ్ అంటే బాగా ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ మ్యామ్. సో ఎవరైనా ఉన్నారా మీ ఇంట్లో షెఫ్స్? లేదు మ్యామ్, నేనే ఫస్ట్. మీరే ఫస్టా? అంటే ప్రొఫెషనల్ గా? ఓకే. సో మీ కాలేజ్ లో గర్ల్స్ అంటే బాగానే ఉంటారా? కోర్స్ నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు, లేకపోతే ఎక్కువ బాయ్సే ఉంటారా? ఎక్కువ బాయ్స్, గర్ల్స్ తక్కువ. ఓ, సో ఇవన్నీ ఇది వేగినట్టేనా? తీద్దామా? తీసేద్దాం. సో యూజువల్ గా వింటర్ సీజన్ లో అలా అయితే ఈ కబాబ్స్ చాలా, అంటే ఇలాంటి హాట్ ఐటమ్స్ అందరికి బాగా నచ్చుతాయి కదా. ఎందుకంటే కొంచెం రైనీ సీజన్ కానీ చల్ల చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి వేడివేడివి. కానీ ఐడియా ఏదో బాగుంది. యూజువల్గా ఫ్రూట్ బేస్లో స్నాక్స్ అంటే ఎక్కువ స్వీట్ ఐటమ్స్ అట్లా చేస్తూ ఉంటారు. సో అంతేనా? దీన్ని ఫైనల్ గా ఏమైనా గార్నిష్ చేసుకోవచ్చా మనం? ఇంకొంచెం ఫ్రూట్స్ తో అలాగా? కొరియాండర్. ఓకే, మరి వేడివేడిగా అనార్ కబాబ్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అనార్ కబాబ్స్ తయారు చేసే విధానం: ముందుగా శనగపప్పు ఉడికించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపప్పు పొడి, దానిమ్మ గింజలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, తరిగిన అల్లం, వెల్లుల్లి, గరం మసాలా, ఎండు దానిమ్మ గింజలు, నిమ్మరసం, నూనె, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కబాబ్స్ లో ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, అనార్ కబాబ్స్ రెడీ. ఓకే అండి, మరి అనార్ కబాబ్స్ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు టేస్ట్ చూడండి. ఓకే, బాగున్నాయి. టేస్ట్ చూడండి మీరు కూడా. మెయిన్గా ఏంటంటే ఆ ఎండిన దానిమ్మ గింజలు ఉన్నాయి కదా, అవును. సో వాటిని వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. కొన్ని అరబ్ కంట్రీస్లో అక్కడ కూడా ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటారు అన్నమాట. సో తర్వాత ఈ నవాబీ డిష్లలో కూడా మెయిన్గా ఇలాంటి స్నాక్స్లలో అనార్ దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. సో
సో తను కూడా తీసుకున్నది బాగుంది, ఎందుకంటే మెయిన్గా బేస్ అది శనగపప్పు తీసుకుంది కదా, సో వేయించడం వల్ల ఇంకొంచెం క్రంచిగా పై లేయర్ అనేది బాగుంది. అంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, ఇది కొంచెం శనగపిండి వేస్తే మనకు బైండింగ్ వస్తుంది. సో అలా కాకుండా ఇలా పాన్ ఫ్రై అనేది కొంచెం హెల్దీ మెథడ్, డిఫరెంట్ గా అంటే ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఎస్, సో బాగుంది నవ్య, టేస్టీగా ఉన్నాయి అండ్ సింపుల్ గా కూడా చేసుకోవచ్చు యాక్చువల్ గా. ఎస్. సో మరి చూసారు కదండి, చాలా టేస్టీగా ఉన్నాయి కబాబ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని కాస్త బాదం నూనెను ముఖానికి అప్లై చేసుకుని ఉదయం లేచిన తర్వాత క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం బాగా కాంతివంతంగా ఉంటుంది. ఓకే అండి, మరి ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. సో శాంతి రెడీయా? మ్యాంగో శ్రీఖండ్ కదా. ఓకే మరి మ్యాంగో శ్రీఖండ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మ్యాంగో శ్రీఖండ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు గుజ్జు 1 కప్పు, పెరుగు 1/2 కిలో, పంచదార పొడి 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పిస్తా కొద్దిగా. ఓకే అండి, మరి శ్రీఖండ్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శాంతి స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏం చేయాలి? అంకర్డ్ మ్యామ్, క్లాత్ లో మస్లిన్ క్లాత్ లో నైట్ అంతా పెట్టుకోవాలి, వాటర్ మొత్తం పోవాలి, చాలా గట్టిగా అవ్వాలి, గడ్డ పెరుగు గట్టిగా అయిపోవాలి. చూస్తున్నారు కదా ఎంత గట్టిగా ఇలా రావాలి. ఓకే, సో అయితే మనకి ఇంట్లో ఏదైనా కొంచెం మంచి పల్చటి క్లాత్ ఉంటే దాంట్లో పెట్టేసుకోవాలి నైట్ అంతా, ఆ వాటర్ మొత్తం పోవాలి. సో మిగతా గడ్డ పెరుగు మనం ఇందులో వాడుకుంటాం. ఓకే, ఇది క్రీమీ స్ట్రక్చర్ బీట్ చేయాలి. సో యూజువల్ గా ఈ సమ్మర్ లో కొంచెం ఈ శ్రీఖండ్ కూడా అలా చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్ లో అప్పుడప్పుడు కొంచెం చల్లగా తింటే బాగుంటుంది కదా. నాకు శ్రీఖండ్ చాలా ఇష్టం. సో ఈ కర్డ్ కొంచెం మనకి స్వీట్ గానే ఉండాలేమో కదా శ్రీఖండ్ కి. సో లమ్స్ ఏం లేకుండా బీట్ చేసేలేమో. సో బేసిక్ గా మనము ఏదైనా ఫ్రూట్ తో సేమ్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు మ్యామ్. ఓకే, సో అన్ని కూడా చీకుతో చేసుకోవచ్చు, స్ట్రాబెర్రీతో చేసుకోవచ్చు. ఇప్పుడు మేము మ్యాంగోతో చేస్తున్నాం. సో యాక్చువల్ గా మేము కూడా మా షోలో చాలా రకాలు శ్రీఖండ్ చూపించాం అండ్ పనసపండుతో కూడా చాలా టేస్టీగా వచ్చింది. మనకి నచ్చిన ఫ్రూట్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చేమో కదా. చేసుకోవచ్చు మ్యామ్. సో శ్రీఖండ్ లో మనకి ఎలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంటేనే బాగుంటుందా, లేకపోతే ఫ్రూట్స్ ఏమైనా పీసెస్ లా కూడా యాడ్ చేసుకోవచ్చా? మన ఇష్టం అండి, ఎలా అయినా పర్వాలేదా. పౌడర్ షుగర్, సో పంచదార పౌడర్ చేసేసి అది యాడ్ చేసేసుకుంటే బెటర్ ఏమో కదా. సో మనకి క్రిస్టల్ షుగర్ అయితే పలుకులు ఉంటే మనకి అంత ఫుల్గా కలిసినట్టు అనిపించదు, మధ్యలో అది అలా తగులుతూ ఉంటుంది. క్రీమీ స్ట్రక్చర్ రావాలి. సో మామిడి పండు గుజ్జు మొత్తం వేసేస్తే బాగుంటుందేమో, అంటే మామిడికాయ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది కదా యూజువల్ గా మనకి సీజన్ లో. సో ఇంక ఇవన్నీ కలిసిపోయేలాగా కలిపేస్తే మనకి శ్రీఖండ్ రెడీ. సో మ్యాంగో స్వీట్నెస్ ని బట్టి మనము షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ కలవాలంటే మనం అట్లా ఒకసారి మిక్సీలో వేసి తిప్పొచ్చా? మరి ఎక్కువ పలుచగా అట్లా ఏమైపోకూడదు. మిక్సీలో కూడా బాగానే వస్తుంది. యాలకుల పొడి. ఓకే, సో ఈ ఫ్లేవర్ ఆప్షనల్ గా వేసుకోవచ్చేమో కదా, అంటే కొంతమందికి ఇలాచీ టేస్ట్ నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఓకేనా, సో రెడీ. బౌల్లో తీసేద్దాము. పిస్తా రెడీ. సర్వింగ్ బౌల్. గార్నిష్. ఓకే, రెడీ. బాగుంది చూడ్డానికి. ఓకే, మరి మ్యాంగో శ్రీఖండ్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో శ్రీఖండ్ తయారు చేసే విధానం: ముందుగా పెరుగుని ఒక క్లాత్ లోకి తీసుకుని నీళ్లు పోయేంత వరకు ఉంచి గడ్డ పెరుగు సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో గడ్డ పెరుగు, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో మామిడి పండు గుజ్జు, యాలకుల పొడి, పిస్తా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మ్యాంగో శ్రీఖండ్ రెడీ.
ఓకే, మరి మ్యాంగో శ్రీఖండ్ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఓకే, సో సమ్మర్ లో ఇలాంటి శ్రీఖండ్ లాంటివి ఉంటే హ్యాపీగా ఎంతైనా తినేయచ్చు. తినేసేయచ్చు. టేస్ట్ ఉంది ఇప్పుడు. సూపర్ గా ప్లెయిన్ గా మనం శ్రీఖండ్ చేసుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది. దానికి తోడు మ్యాంగో ఇంకా చెప్పనక్కర్లేదు. ఇంకా స్వీట్ చాలా బాగుంది, అంటే షుగర్ బాగా సరిపోయింది. మరీ ఎక్కువ కాకుండా కొంచెం, అంటే అప్పుడు ఆ మ్యాంగో ఫ్లేవర్ ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతాం. మరీ ఎక్కువ స్వీట్నింగ్ ఉంటే. అండ్ ఆ ఎలాచి పౌడర్ వేయటం కూడా బాగుంది, కొంచెం అది ఒక డిఫరెంట్ టేస్ట్ యాడ్ చేస్తుంది. సో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు శ్రీఖండ్. బేసిక్ గా మనకి కొంచెం ఆ ఐడియా, ఆ మెథడ్ అనేది తెలిసిపోతే రకరకాల ఫ్లేవర్స్ తో. సో మీరు ఇందాక అడిగారు అంటే మధ్య మధ్యలో ఏదైనా ముక్కల్లో తాగుతూ బాగుంటుందా? సో మ్యాంగో పీసెస్ వేసుకోవచ్చు. అంటే మనం ఒక వెరైటీ తీసుకున్నప్పుడు సేమ్ ఫ్రూట్ అంటే మ్యాంగోలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. బంగినపల్లి అలా లేకపోతే ఆల్ఫోన్సా ఇలా ఉన్నాయి కదా. ఒక వెరైటీ మనం దీనికోసం పేస్ట్ లా తీసుకున్నప్పుడు ఇంకొక వెరైటీని మనం కొంచెం ముక్కల్లా వేసుకుంటే సో డబుల్ ధమాకా టైప్ లో 2 ఫ్లేవర్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది. అదే కొంచెం పీసెస్ గా తినేయటం ఇష్టపడే వాళ్ళు కూడా అట్లా పైనుంచి పీసెస్ వేసుకొని తీసేసుకోవచ్చు. బాగుంది శాంతి, నైస్. ఇద్దరు కూడా బాగా చేశారు, చాలా బాగుంది రెండు డిష్లు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. సో నవ్య, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఒకప్పుడైతే దేవుడిచ్చిన ఛాయ ఇదే, దీన్ని మెరుగుపరుచుకోవడానికి ఇంకా వేరే అవకాశం లేదు, ఇలాగే ఉండాలి అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు రకరకాల చిట్కాలు వచ్చాయి, ఇంకా ఆధునిక పద్ధతులు ఎన్నో వచ్చాయి. కాబట్టి మనకు ఉన్న ఛాయని మరింత మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక చక్కటి చిట్కా చెప్తాను, ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా క్యారెట్ గుజ్జు, ముల్తాని మట్టి, తేనె, ఈ మూడింటిని కలుపుకుని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి, మెడకి, చేతులకి అప్లై చేసుకుని ఒక ½ an hour తర్వాత గోరువెచ్చటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఛాయ మెరుగుపడుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. ఓకే అండి, మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఇంకొక టేస్టీ రెసిపీ చూద్దాం. సో ఏం చేస్తున్నారు రాజు గారు జస్ట్ మినిట్? పరోటా చేస్తున్నాను. ఏం పొటాటో పరోటా. ఇది ఎలా అంటే మనకి తీయగా చేస్తారా లేకపోతే మామూలుగానే చేస్తాను? స్పైసీ అంటే స్పైసీగానే, హాట్ అన్నమాట. ఓకే ఓకే, మరి స్వీట్ పొటాటో పరోటా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వీట్ పొటాటో పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంపలు 1/2 కిలో, గోధుమ పిండి 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, చాట్ మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్వీట్ పొటాటో పరోటా కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాజు గారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ పరోటా కాబట్టి ముందుగా నేను పిండి రెడీ చేసి పెట్టేశాను. సో దీంట్లో గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి కొంచెం సాఫ్ట్ గా, పరోటా కాబట్టి సాఫ్ట్ గా రావడానికి. సో ఇది ముందుగా మనం రెడీ చేసి కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టఫింగ్ రెడీ చేసుకోవాలండి. సో ఉడికించిన స్వీట్ పొటాటో మెది పెట్టేసుకున్నాం. అంటే పరోటాలో మనకి ఈజీగా స్ప్రెడ్ కావాలి కదా. సో ఇలా మెది పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో దాన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ఆయిల్, దీంట్లో జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు అండి. ఓకే, సో ఇది కొంచెం వేగితే చాలు మనకి. సో స్టవ్ ఆపేసేసి మనం మెది పెట్టేసుకున్న చిలకడ దుంప, సో దీంట్లోనే సరిపడా ఉప్పు, ఆమ్చూర్ అండి. సో కొద్దిగా ఈ నిమ్మరసం కొంచెం టేస్ట్ బాగుంటుంది, మరి ఎక్కువ కాకుండా, ఎందుకంటే ఆమ్చూర్ కూడా వేసుకున్నాం కాబట్టి మరి ఎక్కువ పులిపైపోయినా కూడా మనకి తినలేము. కొత్తిమీర. సో ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి.
సో ఇది మనం స్వీట్ హాట్ 2 రకాలుగా చేసుకోవచ్చేమో కదా రాజు గారు? చేసుకోవచ్చండి. ఒకవేళ ఇప్పుడు మనం స్వీట్ పరోటా చేసుకోవాలి అంటే ఎట్లా షుగర్ ఆర్ బెల్లం ఎనీథింగ్? బెల్లం కొంచెం బాగుంటుంది టేస్ట్ పరంగా, కొంచెం బెల్లం కొంచెం యాలకుల పొడి ఇవన్నీ వేసేసుకొని ఇట్లా కొంచెం ఎట్లా మిక్స్ చేసేసుకోవాలా, కొద్దిగా కుక్ చేసి పాకంలో చేసుకొని దాంట్లో యాడ్ చేసుకుని మనం చేసుకోవచ్చు. అంటే పూర్ణాలు అవి చేస్తూ ఉంటాం కదా, సో ఆ టైప్ లో స్టఫ్ మనం రెడీ చేసుకుంటే పరోటాలో వస్తుంది. అంటే నథింగ్ బట్ బొబ్బట్టు. ఓకే, సో మీరు ఇది మిక్స్ చేస్తూ ఉంటారా? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. పప్పు ఎంతో బలవర్ధకమైంది కదండి, అందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నాన్ వెజ్ తీసుకోని వాళ్ళకి నాన్ వెజ్లో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా పప్పులో ఉంటాయి కాబట్టి పప్పు తీసుకుంటే అది మంచి ఆల్టర్నేటివ్గా కూడా ఉపయోగపడుతుంది. అయితే పప్పు త్వరగా ఉడకదని చాలామంది పప్పు చేసుకోవడానికి కాస్త వెనకాడుతూ ఉంటారు. అలా వెనకాడాల్సిన పని లేదండి. పప్పు త్వరగా ఉడకడానికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పప్పు ఉడికించేటప్పుడు అందులో కొద్దిగా డాల్డా కానీ నెయ్యి కానీ వేసి ఉడికించుకున్నట్లయితే పప్పు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. సో చిట్కా చూసారు కదా, ఓకేనా రాజు గారు? సో ఇది రెడీ అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఈ ఆమ్చూర్ ఇవన్నీ వేసేసరికి ఆటోమేటిక్ మనకు ఆ చాట్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా. సో దీంట్లో స్టఫ్ చేసుకుందాం. ఓకే, ఓకే, సో రెడీ అయిపోయిందండి. సో పెనం కూడా వేడి పెట్టేసుకున్నాం. సో కొంచెం ఇది చేసుకునేటప్పుడు చిలగడదుంప మనకి ఎక్కువ స్వీట్ ఉన్నా కూడా బాగానే ఉంటుంది ఏమో కదా రాజు గారు? తీపి పులుపు అవన్నీ కలిసి చాలా తక్కువగా ఉంటాయి కదా మనకు, 2 రకాల టేస్ట్లు కలిసేసి. అవును, సో బాగానే ఉంటుంది. అంటే యూజువల్ గా పరోటా అనేసరికి మోస్ట్లీ మనకి హాటే ఉంటుంది కదా. సో ఇలాంటి వాటితో ఎప్పుడైనా చేసినప్పుడు ఆ స్వీట్ అంటే న్యాచురల్ స్వీట్ కదా అది, సో అది యాడ్ అయ్యి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే, సో ఇంకా వీటిని నెయ్యితో ఆర్ బటర్ తో ఎలా కాల్చుకున్నా మనకి ఆయిల్ తోనే కాల్చుతారా? ఓకే, దీనికి ఏదైనా రైతా లేదా ప్లెయిన్ కర్డ్, కొంచెం స్వీట్ కర్డ్ అయితే కాంబినేషన్ పరోటాకి. ఓకే, సో 2 వైపులు బాగా వేగితే మనకు పరోటా రెడీ అయిపోయినట్టు. మంచి కలర్ వచ్చేసింది. ఎస్ అండి. ఓకే, సో రెడీ అయిపోయింది. సో దీన్ని కట్ చేసేసుకున్నామండి. ఓకే, సో ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఓకే, ఓకే, నైస్ రాజు గారు, థ్యాంక్ యూ. బాగుంది పరోటా. సో మరి కార్వింగ్ ఏం చేస్తున్నారు ఈరోజు? ఫిష్ చేస్తున్నానండి. ఓకే, దోసకాయతో బేస్. ఓకే, సో ఇక్కడ దాన్ని నోరు ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఫిన్స్ పెట్టడానికి ఇక్కడ స్లిట్స్ ఇస్తున్నాను. సో టైల్ ఇక్కడ స్ట్రైట్ అండి.
ఐస్ ఇక్కడ స్కిన్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఓకే. సో ఫిన్స్ టైల్ క్యారెట్లోంచి ఓపెన్ చేస్తున్నాను. టైల్ కొంచెం ట్రిమ్ చేసుకోవాలి. ఓకే. సో చిన్న ట్రయాంగిల్స్ ఇవి కూడా కొంచెం ట్రిమ్ చేసుకుందాం. ఓకే. ఈ రెండు ఫిన్స్ ఇక్కడ సైడ్కి వచ్చేస్తాయి. టైల్ ఇక్కడ బ్యాక్ వచ్చేస్తుందండి. ఓ నైస్. ఓకే, సో ఐస్ వచ్చేసి మిరియాలు పెడుతున్నాను. ఓకే. సో ఇక్కడ మధ్యలో చిన్నగా రంధ్రం చేసి ఓకే, సో రెడీ అయిపోయింది. నైస్. ఓకే. రెడీ. ఓకే, మరి స్వీట్ పొటాటో పరోటా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్వీట్ పొటాటో పరోటా తయారు చేసే విధానం. ముందుగా గోధుమ పిండిలో ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఆపై స్టవ్ ఆపి దీనిలో ఉడికించిన చిలకడ దుంపలు మెదిపి వేయాలి. తర్వాత ఉప్పు, చాట్ మసాలా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం తీసుకుని చేతితో వత్తుకోవాలి. దీని మధ్యలో చిలకడ దుంప మిశ్రమం ఉంచి అంచులు మూసి పరోటాలా వత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, స్వీట్ పొటాటో పరోటా రెడీ. ఓకే, మరి స్వీట్ పొటాటో పరోటా తయారీ విధానం చూసారు కదా. యా, చాలా సాఫ్ట్ గా ఉంది. సో ఈ చిలకడదుంప బాగానే స్వీట్ గా ఉంది. యాక్చువల్ గా టేస్ట్ చాలా బాగా వచ్చింది. అంటే మనం అందులో యాడ్ చేసిన ఫ్లేవర్స్, జీలకర్ర, అల్లము, ఇవన్నీ కూడా, అండ్ కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. యాక్చువల్లీ కట్ చేసేసాం కదండి, సో బాగా అంటే బాగా స్ప్రెడ్ అవుతుంది. యా, అలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంది అండ్ డిఫరెంట్ వెరైటీ అండ్ అఫ్ కోర్స్ హెల్దీగా కూడా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. దోసల పిండి తయారు చేసుకునేటప్పుడు అందులో కొద్దిగా మెంతులు కూడా కలిపి పిండి రుబ్బుకుని దోసలు వేసుకున్నట్లయితే క్రిస్పీగా ఉండే దోసలు మనం తయారు చేసుకోవచ్చు. ఈ రోజు మనం చూసిన టేస్టీ రెసిపీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. వెజ్ మసాలా బాత్ రెసిపీ బాగుందండి. క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ తో పాటు ఎండు కొబ్బరి, ధనియాలు అండ్ జీలకర్ర. ధనియాలు, ఎండు కొబ్బరి, జీలకర్ర మూడు కూడా మసాలా ఐటమ్స్ అయినప్పటికీ మనకు ఈ మసాలా ఐటమ్స్ అడిషనల్గా హెల్ప్ చేస్తాయి. అంటే ఇప్పుడు ధనియాలు, జీలకర్ర రెండు, ఎస్పెషలీ జీలకర్ర, ఇట్ ఎయిడ్స్ ఇన్ వెరీ స్మూత్ డైజెషన్ అండి. మనకు దాన్ని అరగకుండా పోవడానికి కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇరిటేషన్ కానీ ఏవి కూడా మనకి ఇవి క్రియేట్ చేయవు. సో ఖచ్చితంగా వీటిని మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అంటే కొన్ని రకమైన మసాలా ఐటమ్స్ దే మే ఇరిటేట్, బట్ జీలకర్ర, ధనియాలు అనేవి ఇరిటేట్ చేయవు. క్యారెట్, బీన్స్ అండ్ కాలీఫ్లవర్ మూడు కూడా మనకు మీడియం టు లో క్యాలరీ. సో ఈ డిష్ అంతా కూడా రైస్తో పాటు కలర్ఫుల్గా 3 రకాల వెజిటబుల్స్ కనుక ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఎక్సలెంట్ అండి. ఫర్ చిల్డ్రన్, ఫర్ ఓల్డ్ పీపుల్, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి చాలా చక్కగా మ్యాచ్ అవుతాయి. సూపర్గా ఉందండి. 1 కప్ కర్డ్ విత్ దిస్. ప్రోటీన్ కూడా ఒక 10 గ్రాములు వచ్చేస్తాయి. చాలా బాగుంది. 350 క్యాలరీస్ లోపే హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. బ్రౌన్ రైస్తో చేసుకున్నామండి అనుకోండి, ఇంకా న్యూట్రిషియస్గా ఉంటుంది. అనార్ కబాబ్ ఈజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ రెసిపీ. దానిమ్మ పండు అంటే ఫ్రెష్ దానిమ్మ అండ్ ఎండు దానిమ్మ విత్ శనగపప్పు అండ్ అల్లం వెల్లుల్లి. మీకు తెలుసు ఫ్రూట్స్ ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా తీసుకోవాలి, కానీ ఒక్కొక్కసారి ఇది కొంచెం హెల్దీగా అనిపిస్తుంది. ఎందుకంటే డ్రైడ్ పొమోగ్రానెట్స్ వాడుతున్నాం. సో డ్రై చేసి యాడ్ చేసినప్పుడు సన్ డ్రై, ఎప్పుడు మనం సన్ డ్రై చేసినప్పుడు అల్లా కూడా పోషక విలువలు ఎన్హాన్స్ అవుతాయి, పెరుగుతాయి. సో
సో శనగపప్పు ఏంటండి? ప్రోటీన్. సో మనము స్నాక్స్ ఎటువంటి స్నాక్స్ తినాలి? ప్రోటీన్ రిచ్ స్నాక్స్ తినాలి. సో చాలా బాగుందండి. అండ్ మన క్యాలరీస్ కూడా 125 క్యాలరీస్లో కబాబ్స్ చేసుకునేయచ్చు. అనార్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఫర్ డైజెషన్ అండి, వెరీ గుడ్. అనార్ ఆ లోపల మనకు అనార్ తినేటప్పుడు కూడా జ్యూస్ ఏం చేస్తుందంటే ఆ ఎంటైర్ డైజెస్టివ్ సిస్టమ్ని కోట్ చేసి పొట్టలో ఉన్న యాసిడ్ సెక్రీషన్ న్యూట్రలైజ్ చేసి అదేది కూడా మనకు పుండు రాకుండా కడుపులో అలా చూసుకుంటుంది. చాలా బాగుందండి. మ్యాంగో శ్రీఖండ్ వెరీ నైస్ రెసిపీ. ఏంటి షుగర్ ఉంది అయినా ఇలా చెప్తున్నాను అనుకుంటున్నారా? మనం షుగర్ పౌడర్ బదులు జాగరీ పౌడర్ వాడుకుందాం. అలా వాడుకుంటే శ్రీఖండ్కి మించిన స్వీట్ సమ్మర్లో ఏది కూడా ఉండదండి. యునో వై? ఎందుకంటే అది పెరుగులో చేసుకుంటాం కాబట్టి. అండ్ పిస్తా, ఆల్మండ్ అందరికీ తెలుసు, బాదం గింజలు చాలా మంచివి అని అనుకుంటూ ఉంటాం, కానీ పిస్తా ఈజ్ అ టాప్ హార్ట్ అటాక్ ఫైటర్. సో పెరుగుంది, పిస్తా ఉంది, మనం జాగరీతో అంటే బెల్లం పౌడర్తో చేసుకుంటే అగైన్ మనకి ఇందులో ప్రాసెస్డ్ ఐటమ్ లేదు. అండ్ పైపెచ్చు మామిడి పండు ఉంది. శ్రీఖండ్ అనేది చల్లగా, ఐ నో ఇట్స్ అ వెరీ స్మూతింగ్ డిష్. కొన్ని రకమైన డిషెస్ తీసుకుంటే కారంగా ఉంటాయి, కొన్ని కామింగ్ అంటే పొట్టలో చల్లగా అలా ఉంటుంది. డెఫినెట్గా మనం అది సెన్స్ చేస్తాం తినేటప్పుడే, మనకు అది ఆ ఊహ కలుగుతూ ఉంటుంది. సో శ్రీఖండ్ సమ్మర్లో చాలా మంచిదండి. మనకు షుగర్ ఒక్కటే ఎనిమి కాబట్టి షుగర్ బదులుగా బెల్లంలో తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. క్యాలరీ అంటారా? మనకు ఒక చిన్న కప్పులో మినిమంగా 200-250 క్యాలరీస్లో చేసుకోవచ్చండి. బట్ నో ప్రాబ్లం, పెరుగుతో చేసుకుంటున్నాం కాబట్టి నిర్భయంగా హ్యాపీగా తీసుకోవచ్చు. స్వీట్ పొటాటో పరోటా కూడా ఇంట్రెస్టింగ్. స్వీట్ పొటాటో గోధుమ పిండి అల్లం వెల్లుల్లితో చేసుకుంటున్నాము. సో స్వీట్ పొటాటో అనేది కూడా కొంచెం హై క్యాలరీయే. సో ఒక్కొక్క పరోటా మనకు 150-160 క్యాలరీస్ దాకా కూడా వచ్చేస్తుంది. బట్ ఈవెన్ దెన్ వెజిటబుల్ ఈజ్ అ వెజిటబుల్ అండి. సో ప్లెయిన్ చపాతీ, ప్లెయిన్ పరోటా కంటే మనం వెజిటబుల్ యాడ్ చేసి తీసుకోవడం అనేది కరెక్ట్, మంచిది కూడా. స్వీట్ పొటాటోలో మెయిన్ థింగ్ ఏంటంటే మనకు ఒక రకమైన పీచు పదార్థం అందులో ఉంటుంది. పీచు పదార్థాలు కూడా రకాలు ఉంటాయండి. ఇందులో ఉన్న రకం ఏంటంటే మనకు మళ్ళీ సులభంగా జీర్ణం అవుతుంది అనమాట. ఇట్స్ నాట్ టఫ్. అండ్ పొట్ట నొప్పికి వాటికి కూడా కొంచెం స్వీట్ పొటాటో రిలీఫ్గా ఉంటుంది. సో వన్స్ ఇన్ అ వైల్, ఐ వోంట్ సే డైలీ తీసుకుంటే మంచిదని, బట్ వన్స్ ఇన్ అ వైల్ ఇలా ట్రై చేసుకోవచ్చు. సో ఇవాళ మ్యాంగో శ్రీఖండ్ చాలా బాగుంది. వెజ్ మసాలా బాత్ చాలా బాగుంది. ఈ రెండు రెసిపీస్ కూడా మనకు డైలీ డైట్కి యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ చూశారు, అనార్ కబాబ్ అని. ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్ అండి. సో అనార్ ఎలాగో మనం ఫ్రూట్ లాగా తీసుకుంటాం, కానీ డ్రైడ్ అనార్తో మనం ఈ కబాబ్ ట్రై చేస్తే కూడా బాగుంటుంది. ఆఖరిగా చూసిన స్వీట్ పొటాటో పరోటా కూడా బాగుందండి. సో నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజ్ గారు ఈరోజు అన్ని వంటలు బాగున్నాయి, దేనికదే. ఓకే. సో మహారాష్ట్రియన్ డిష్ అన్నారు కదా మీరు, వెజ్ మసాలా బాత్. టేస్టీగా ఉంది, కొంచెం డిఫరెంట్ మసాలాతో. అవునండి. అండ్ స్వీట్ పొటాటోతో పరోటా బాగుంది. ఓకే. ఎప్పుడైనా అంటే రెగ్యులర్ గా బంగాళదుంపే చేస్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు లైట్ స్వీట్నింగ్ టచ్ తెలుస్తూ ఉంటుంది. అండ్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ చేసిన రెండు వెరైటీస్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. సమ్మర్ కొంచెం రిలేటెడ్ గా మ్యాంగో శ్రీఖండ్ హ్యాపీగా మనం సీజన్ గా చేసుకోవచ్చు. అండ్ దానిమ్మ కబాబ్స్ అయితే మనం ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. బాగున్నాయి రాజ్ గారు అన్ని కూడా. ఓకే, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తో మళ్ళీ మీట్ అవుతాం. అంటిల్ దెన్, బాయ్.